వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ డిఎస్సి దీక్షను భగ్నం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేసింది. విద్యార్థులకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇక అనంతరం రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరా దీక్షలో కూర్చున్నారు. అయితే ఇందిరా దీక్షను కూడా పోలీసులు భగ్నం చేసేందుకు ట్రై చేశారు, అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ దీక్ష శిబిరానికి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా వచ్చారు. దీక్ష కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసే ఉద్యమం ఆగదు అంటున్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. ఇక జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి గురించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జమ్మలమడుగులో కూడా చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ చెప్పిన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు అవ్వచ్చు, కూటమి నేతలు మళ్ళీ కుట్ర పన్నుతూనే ఉన్నారు. సో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా చూసాం. ఏంటి పరిస్థితి అక్కడ? కూటమి ప్రభుత్వము పోలీసులు అక్కడ జరుగుతున్నటువంటి దీక్షను పూర్తి స్థాయిలో భగ్నం చేయాలి అని చెప్పేసి నిన్న రాత్రి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిన్న రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయనకి నోటీసులు ఇచ్చారు. దీక్ష చేయడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన దీక్ష జరగడానికి వీల్లేదని పోలీసులకు నేరుగా ఆదేశాలు ఇచ్చానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే దీక్షను భగ్నం చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం పెద్ద ఎత్తున తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నాయి. ఏదైతే ఈ రోజు దీక్ష ప్రారంభించిన సందర్భంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అక్కడికి వెళ్లి వాళ్ళకి సంఘీభావంలో మద్దతు తెలిపారు. మద్దతు తెలుపుతూ ఇమీడియట్ గా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. వెంటనే ఆయన సతీమణి ఇందిరా కూడా దీక్షలో కూర్చొని ఆ దీక్షను కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమెను కూడా దీక్షను భగ్నం చేసే దీంట్లో భాగంగానే ఆమెను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. దీంతో ఆ పక్క నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు రంగంలోకి దిగారు. ఆయన జమ్మలమడుగు చేరుకుని ఆ దీక్షను కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా గాంధేయ మార్గంలోనే తమ ఆందోళన కొనసాగిస్తాము, లోకేష్ రాజీనామా చేసే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నారు. కావాలని ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి దీక్షలకి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి మద్దతు వస్తుంది, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ కి ప్రజలు కూడా ఆలోచన రేకెత్తిస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని భగ్నం చేయాలని చెప్పేసి కుట్రలు పన్నుతున్నారు. రామసుబ్బారెడ్డిని ఆయన సతీమణి అరెస్ట్ చేసినప్పటికీ కూడా తాము ఈ దీక్షలు కొనసాగుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం రాచమల్లి ఆధ్వర్యంలో అక్కడ దీక్షలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కూడా అక్కడ వెళ్తున్నారనే సమాచారం మనకు. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో జమ్మలమడుగులో జరుగుతున్నటువంటి ఆందోళనకి వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు కూడా సంఘీభావం తెలిపి అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాచమల్లి ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పుడు దీక్షలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దుర్గా, రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.